ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ సుమన్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని సిమెట్రీలోని లాస్ట్ ఎక్సైజ్ అయిన 12.3లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. వీడియోని మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 12.3. నేమ్ ఎనీ టూ ఫిగర్స్ దట్ హ్యావ్ బోత్ లైన్ ఆఫ్ సిమెట్రీ అండ్ రొటేషనల్ సిమెట్రీ. జస్ట్ మనం నేమ్స్ ఇస్తే చాలు, దానికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండాలి, రొటేషనల్ సిమెట్రీ ఉండాలి, రెండు ఉండాలి. ఏవైనా రెండు ఫిగర్స్. ఫస్ట్ వన్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మీరు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, అదేవిధంగా రొటేషనల్ సిమెట్రీ కూడా ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, స్క్వేర్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ తీసుకుంటే దీనికి రొటేషనల్ సిమెట్రీ ఉంది, లైన్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంది. సో అంటే ఇంకా ఉన్నాయి మనకి రెగ్యులర్ హెక్సాగోనల్, రెగ్యులర్ పెంటాగోనల్, రెగ్యులర్ ఆక్టాగోనల్, రెగ్యులర్ నానోగోనల్, డెకాగోనల్. సో చాలా ఉన్నాయి. వాటి రెండు అడిగారు కానీ మనం రెండే రాస్తాం. నెక్స్ట్, డ్రా వెన్ ఎవర్ పాసిబుల్ ఏ రఫ్ స్కెచ్ ఆఫ్, ఒక రఫ్ స్కెచ్ డ్రా చేయాలి పాసిబుల్ అయితే, ఏ ట్రయాంగిల్ విత్ బోత్ లైన్ ఆఫ్ సిమెట్రీ అండ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ మోర్ దాన్ 1. సో ఆర్డర్ మోర్ దాన్ 1 అంటే 360 degreesలో అది ఒకటి కన్నా ఎక్కువ సార్లు రావాలి. నెక్స్ట్ దానికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండాలి. సో ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. సో ఆర్డర్ కూడా దీనికి 3 అంటే 3 times వస్తుంది ఇది. సో ఇలా తిప్పితే మళ్ళీ అది వస్తుంది, మళ్ళీ ఇలా తిప్పితే వస్తుంది, మళ్ళీ అది తిప్పితే ఒరిజినల్ పొజిషన్ వస్తుంది. అంటే దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, నెక్స్ట్ నుంచి రొటేషనల్ సిమెట్రీ బోత్ ఉందన్నమాట. నెక్స్ట్, ఏ ట్రయాంగిల్ విత్ ఓన్లీ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ బట్ నో రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ మోర్ దాన్ 1. అంటే దీనికి మోర్ దాన్ 1 ఆర్డర్ ఉండే రొటేషనల్ సిమెట్రీ ఉండకూడదు, కానీ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండాలి. సింపుల్ అండి. ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. ఐసోస్సెలేస్ ట్రయాంగిల్కి మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, కానీ నో ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ మోర్ దాన్ 1. అంటే ఇది కంప్లీట్గా 360 degrees తిప్పితే కానీ మళ్ళీ అదే డయాగ్రామ్ రాదు. అంటే మోర్ దాన్ 1 ఉన్న రొటేషనల్ సిమెట్రీ లేదు దీనికి, కానీ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అంటే రొటేషనల్ సిమెట్రీ లేనట్టే. సో ఒక డయాగ్రాము మళ్ళీ 360 degrees తిప్పితే మళ్ళీ అది వస్తుంది. అది రొటేషనల్ సిమెట్రీ ఎలా అంటాం అనలేం కదా. సో ప్రతిదీ కూడా 360 degrees తిరిగితే మళ్ళీ అదే వస్తుంది. కనుక దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, నో రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ మోర్ దాన్ 1. నెక్స్ట్, a quadrilateral with the rotational symmetry of order more than 1 but no line of symmetry. ఒక క్వాడ్రిలేటర్ కావాలంట, అది రొటేషనల్ సిమెట్రీ మోర్ దాన్ 1 అంటే ఒకటి కన్నా ఎక్కువ సార్లు వస్తుందండి 360 degreesలో, కానీ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండకూడదంట. ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్కి ఇది రొటేషనల్ సిమెట్రీ. దీన్ని నేను 180 degrees ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పాను అనుకోండి, మళ్ళీ నాకు ప్యారలలోగ్రామ్ వస్తుంది. మళ్ళీ వాళ్ళ మళ్ళీ వస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. కానీ దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ లేదు, దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ లేదు, నో లైన్ ఆఫ్ సిమెట్రీ. ఏంటిది? ప్యారలలోగ్రామ్. ఏ క్వాడ్రిలేటర్ విత్ లైన్ ఆఫ్ సిమెట్రీ బట్ నో రొటేషనల్ ఆర్డర్ మోర్ దాన్ 1. సో ఇప్పుడు మనకి ఇక్కడ ట్రయాంగిల్ అడిగాడు, సేమ్ అలాంటిదే
ఇప్పుడు క్వాడ్రిలేటర్ అడుగుతున్నాడు. సో ఏం లేదండి, జస్ట్ సింపుల్ కైట్. కైట్ చూడండి ఈ విధంగా ఉంటుంది. సో కైట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అంటే ఇలాగా మనం గీసాం అనుకోండి, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, కోఇన్సిడెన్స్ అవుతాయి. కానీ దీని రొటేషన్ సిమెట్రీ మోర్ దాన్ 1 ఉండదు, ఓన్లీ 1. 360 degrees తిప్పితేనే మళ్ళీ అది వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? కైట్. నెక్స్ట్ థర్డ్ రోమన్. ఇఫ్ ఏ ఫిగర్ హ్యాస్ 2 or more line of symmetry, should it have rotational symmetry of order more than 1? ఒక ఫిగర్కి 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే దానికి ఖచ్చితంగా రొటేషనల్ సిమెట్రీ మోర్ దాన్ 1 ఉంటుందా? ఎస్, ఉంటుంది. ఎందుకంటే చూడండి, దీనికి 3 lines ఆఫ్ సిమెట్రీ ఉంటాయి, అంటే రొటేషనల్ సిమెట్రీ ఉంది. దీనికి 4 lines ఆఫ్ సిమెట్రీస్ ఉన్నాయి, అంటే దీనికి రొటేషనల్ సిమెట్రీ ఉంది. దీనికి కూడా 3, అంటే ఇది ఒకటే. దీనికి 1 రొటేషనల్ సిమెట్రీ ఉంది. సో 1 ఉంటే మనం నో రొటేషనల్ సిమెట్రీ, అంటే మినిమం 2 ఉండాలి. 2 లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటే ఖచ్చితంగా దానికి రొటేషనల్ సిమెట్రీ ఉంటుంది. ఎస్. ఇఫ్ ద ఫిగర్ హ్యాస్ 2 or more line symmetry, then it must have rotational symmetry of order more than 1. Example. Equilateral triangle, hexagonal, pentagon, square, ఎన్నైనా తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. సో ఇలాగ మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకో. నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చాడు, ఈ టేబుల్ని మనం ఫిల్ చేయాలి. షేప్ ఇచ్చాడు, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, ఈక్వల్ ట్రయాంగిల్, రెగ్యులర్, హెక్సాగోనల్, సర్కిల్, సెమీ సర్కిల్. సో దీనికి సెంటర్ ఆఫ్ రొటేషన్ కట్టాలి, ఆర్డర్ ఆఫ్ రొటేషన్ రాయాలి, యాంగిల్ రాయాలి. అయితే నేను ఇంకోటి ఫిగర్ అనేది యాడ్ చేశాను, అంటే ఫిగర్ చూస్తే చాలా ఈజీగా చేయొచ్చు అని ఫిగర్ని యాడ్ చేశాను. స్క్వేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాన్ని మనం కంప్లీట్ చేద్దాం. సో స్క్వేర్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దీని సెంటర్ ఆఫ్ రొటేషన్ ఏమవుతుంది? ఈ డయాగ్నల్స్ ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ చేసుకుంటారో అది మాట, అంటే ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్, ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్. దీని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఎంత? ఒక స్క్వేర్ని ఇలా తిప్పితే మళ్ళీ స్క్వేర్ వస్తుంది, అంటే 90 degrees. మళ్ళీ ఇలా తిప్పితే స్క్వేర్ వస్తుంది 90 degrees, మళ్ళీ ఇలా అంటే 90 degreesకి మనకి మళ్ళీ అదే ఫిగర్ వస్తుంది. అంటే ఇప్పుడు 360ని 90తో డివైడ్ చేస్తే 0 0 క్యాన్సిల్, 9 1 9 4, అంటే మనకి 360 degrees కంప్లీట్ అయ్యేసరికి అలాంటి స్క్వేర్స్ 4 వస్తాయి, అలాంటి స్క్వేర్స్ అన్నీ వస్తాయి, 4 వస్తాయి. నెక్స్ట్ రెక్టాంగిల్. సో దీని యొక్క ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ? మనకి సెంటర్ ఇక్కడ వస్తుంది. అంటే ఇది ఎలా వస్తుంది? ఈ పాయింట్ ఇది కూడా డయాగ్నల్స్ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్. సో కనుక ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్, పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఉంది, ఆ రెక్టాంగిల్ మళ్ళీ కావాలంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్న రెక్టాంగిల్ నేను ఇలా తిప్పితే అది నిలువుగా వస్తుంది, మళ్ళీ తిప్పితే మళ్ళీ అదే రెక్టాంగిల్ వస్తుంది. అంటే మనకి 2 90 degrees తిప్పాలి, అంటే 2 90 degrees అంటే ఏంటి? 180 degrees. అంటే ఇలా ఉన్న రెక్టాంగిల్ మళ్ళీ ఇలా తిప్పితే వస్తుంది, మళ్ళీ ఇలా తిప్పితే ఇంకోటి వస్తుంది. అంటే ఒక కంప్లీట్ రొటేషన్ అయ్యేదానికి 2 రెక్టాంగిల్స్ వస్తాయి. లేదు సార్ నాకు తెలుసా అంటే 360ని 180తో డివైడ్ చేస్తే 0 0 క్యాన్సిల్, 18 1 18 2 సార్. సో 2 అనేది వస్తుంది, అంటే దాని యొక్క ఆర్డర్ అనేది 2 వస్తుంది. నెక్స్ట్ రాంబస్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్.
ఇది కూడా అంతే. సో వాటి యొక్క డయాగ్నల్స్ని మనం ఇంటర్సెక్ట్ చేస్తే వస్తుందన్నమాట. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్, ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్, ద intersection point of diagnosis. సో ఇది కూడా ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పితే మనకి ఇంకో రాంబస్ వస్తుంది, ఇలా తిప్పితే ఇంకో రాంబస్, ఇలా తిప్పితే ఇంకో రాంబస్, ఇలా తిప్పితే ఇంకో రాంబస్. అంటే ఇది కూడా 90 degrees మనకు వస్తుంది. సో 90 degrees అయితే ఎంత ఆర్డర్ 4 కనుక 4 అంటే 4 times వస్తుంది. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సెంటర్ ఎక్కడ వస్తుందంటే వాడి యొక్క మీడియన్స్ని, ఇదొక మీడియన్, సో ఈ సైడ్ ఇదొక మీడియన్, సో ఈ సైడ్ ఈక్వల్, ఇదొక మీడియన్, సో ఈ సైడ్ మీకు పెద్ద అయితే మీరు నేర్చుకుంటారు మీడియన్ అంటే. సో అంటే ఏంటి? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ఇది మనకి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇలా ఉన్నది, ఇలా రావాలంటే 120 degrees తిప్పాలి. 120 degrees అంటే దాని యాంగిల్ 120 degrees. 360ని 120 డివైడ్ చేస్తే 3 వస్తుంది. అంటే దీని యొక్క ఆర్డర్ అంతా 3 మాట. రెగ్యులర్ హెక్సాగోనల్ అంటే 6 sides ఉంటాయి. 1 2 3 4 5 6. సో ఇది యొక్క సెంటర్ ఎక్కడ వస్తుంది? వీటి యొక్క డయాగ్నల్స్. సో వాటి యొక్క డయాగ్నల్స్ని మనం కలిపినట్లయితే వస్తుందన్నమాట. ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్, ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్. ఇది మనకి ఇలా ఉన్నది, ఇలా జస్ట్ ఇలా తిప్పితే చాలు. అంటే మనకి ఇది 60 degrees తిప్పితే చాలు. సో ఇది ఎన్నిసార్లు వస్తుంది? మనకి 6 times వస్తుంది. ఎందుకంటే 6 6 36 కనుక. నెక్స్ట్ సర్కిల్ సెంటర్ ఆఫ్ ది రొటేషన్ ఎక్కడ? సెంటరే. సో సర్కిల్ యొక్క సెంటరే దాని యొక్క సెంటర్ ఆఫ్ ది రొటేషన్. సో సెంటర్ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ సెంటర్. సో సర్కిల్కి ఎనీ యాంగిల్, ఏ యాంగిల్ తీసుకున్నా సరే మీకు అది రొటేషన్ తిరుగుతుంది. 360 timesలోని ఒక కంప్లీట్ రొటేషన్లోని మీకు ఇన్ఫైనైట్ వస్తుందన్నమాట. 0.01 యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, చాలా తక్కువ, అదొక రొటేషన్ సిమెట్రీ. ఇంకొకటి తీసుకున్నాం, అదొక రొటేషన్. అంటే ఎన్ని వస్తాయి మనకి? దీనికి ఇన్ఫైనైట్ వస్తాయి. ఆర్డర్ అంతా ఇన్ఫైనైట్, ఎన్ని కావాలంటే అన్ని. నెక్స్ట్ సెమీ సర్కిల్. దీని కూడా ఏంటి? ఆర్డర్ ఆఫ్ రొటేషన్ సెంటరే. ఇది కూడా ఏంటి? సెంటరే. సో దీనికి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంతా 360 degrees. మళ్ళీ నాకు సెమీ సర్కిలే కావాలంటే ఖచ్చితంగా నేను ఇలా ఉన్నదాన్ని ఇలా మళ్ళీ కంప్లీట్గా ఎత్తే కానీ మళ్ళీ నాకు సెమీ సర్కిల్ రాదు. అంటే దీని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంతా సో 1, దీని ఆర్డర్ అంతా. సో ఇది ఫ్రెండ్స్ మనకి టేబుల్ నీట్గా మీకు అర్థమైంది అనుకున్నాను. మీకు కనుక ఈ టేబుల్ నీట్గా బాగా అర్థమైతే కింద SR ఐఎమ్ అండర్స్టాండింగ్స్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. తర్వాత మనం 5th వన్కి వెళ్దాం. నేమ్ ద కోఆర్డినేటర్స్ విచ్ హ్యావ్ బోత్ లైన్ ఆఫ్ సిమెట్రీ అండ్ రొటేషన్ సిమెట్రీ మోర్ దాన్ ఆర్డర్ 1. సో మన కోఆర్డినేట్స్ పేర్లు ఇవ్వాలి. స్క్వేర్, ఫస్ట్ వన్ స్క్వేర్. సో స్క్వేర్ చూడండి, సో స్క్వేర్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది, ఆర్డర్ 4 మటుక. సో కనుక ఫస్ట్ వన్ ఇస్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ రెక్టాంగిల్. ఫోర్ సైడ్స్ ఉన్నదే మనం చెప్పాలి కోఆర్డినేటర్ అన్న కనుక. రెక్టాంగిల్, సో రెక్టాంగిల్ కూడా మనకి సో లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, దీని ఆర్డర్ 2, దీని ఆర్డర్ ఎంత 2. నెక్స్ట్ రాంబస్ ఉంటుంది, సో దీని ఆర్డర్ 4, దీని ఆర్డర్ అంతా 4. సో ఈ 3 కోఆర్డినేట్స్ కూడా బోత్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది,
రొటేషనల్ సిమెట్రీ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఒక చిన్న కరెక్షన్, మనకి రాంబస్కి యాంగిల్ 180 degrees ఉంటుంది. సో ఆర్డర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఎందుకు సార్ 180 degrees అంటే? ఇది ఒక రాంబస్ని మళ్ళీ ఇలా తిప్పితే రాదా అంటే రాదు. ఎందుకంటే ఈ యాంగిల్ ఈక్వల్. సో ఇప్పుడు నేను ఇలా తిప్పినప్పుడు మనకి పైన వేరే యాంగిల్ వస్తుంది. అంటే వేరే యాంగిల్ అంటే డయాగ్రామ్ మారిపోతుంది. అంటే ఈ యాంగిల్ మళ్ళీ కిందన వస్తేనే వస్తుంది. అంటే పైన యాంగిల్ మళ్ళీ కిందకు వస్తుందంటే అది 180 degrees అని అర్థమాట. సో 180 degrees కనుక దీని ఆర్డర్ 2 ఉంటుంది, దీని యాంగిల్ 180 degrees. సో కనుక ఆర్డర్ అంతా 2. సో ఈ రెండు కూడా జస్ట్ కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఆఫ్టర్ రొటేటింగ్ 60 degrees about its center, a figure looks exactly same as its original position. At what other angles will this happen for this figure? ఒక ఫిగర్ని 60 degrees రొటేషన్ చేస్తే, జస్ట్ 60 degrees ఇలా రొటేషన్ చేస్తే మళ్ళీ సేమ్ ఫిగర్ వచ్చిందంట. అయితే నెక్స్ట్ ఏ యాంగిల్స్కి మళ్ళీ అది సేమ్ ఫిగర్స్ వస్తుందని అడుగుతున్నాడు. సో ఏ ఫిగర్ అయినా సరే మనకి 1 complete రొటేషన్ అంటే 360 degrees వరకే కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ 360 degreesకి ఒక ఫిగర్ అనేది 60 degreesకి వచ్చిందంటే 6 0 0 క్యాన్సల్, 6 1 జా 6 6 జా. అంటే మనకి దాని యొక్క ఆర్డర్ అనేది 6 అంటే 6 times వస్తుంది. 6 times వస్తుందంటే మనకి 60 degrees ఇచ్చాడు కనుక 60 యొక్క మల్టిపుల్స్ అన్నమాట. సో అంటే the figure comes its original position after 60 degrees or 60 degreesకి వచ్చిందంటే ఇంకొక 60 degrees, అంతే కదా. అంటే ఒక ఆర్డర్ ఆఫ్ రొటేషన్ మనకి యాంగిల్ వచ్చిందంటే, యాంగిల్ ఆఫ్ రొటేషన్ వచ్చిందంటే ఆ యాంగిల్ నెక్స్ట్ యాంగిల్ వస్తుంది. అంటే మళ్ళీ దాని యొక్క మల్టిపుల్స్ అన్నమాట, దాని యొక్క మల్టిపుల్స్. సో 120 degreesకి వస్తుంది. సో 60 + 60 120, 120 + 60 180 degreesకి వస్తుంది. 180 + 60 240, సో 240 degreesకి వస్తుంది. 240కి 60 యాడ్ చేస్తే 300, సో 300 degreesకి వస్తుంది. 300 60 యాడ్ చేస్తే 360 degrees. సో అంటే 1 2 3 4 5 6 దీని యొక్క ఆర్డర్ 6 సరిపోయింది. అంటే ఆ ఫిగర్ అనేది ఆ యాంగిల్ ఆఫ్ రొటేషన్కి మల్టిపుల్స్ ఎన్నైతే అప్ టు 360 degrees లోపు ఎంతైతే ఉంటాయో అన్నిసార్లు దాని యొక్క రొటేషన్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి సో 360 degrees 60తో మల్టిప్లై చేస్తే అంటే 6 వచ్చింది. అంటే 6 sides అని అర్థమాట. సో రెగ్యులర్ హెక్సాగోనల్ దీనికి మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ 6, అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ది సిమెట్రీ 6. సో 60 degrees ఇది ఎంత 60 degrees. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడికి వస్తే 60 degrees, మళ్ళీ అదే ఫిగర్ వస్తుంది. ఇక్కడికి వస్తే 60. సో ఎవ్రీథింగ్ ఇస్ 60 కనుక సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? హెక్సాగోన్. నెక్స్ట్, కెన్ వీ హ్యావ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డ్ మోర్ దెన్ 1 whose angle of rotation is 45 degrees? సో సేమ్ ఇది కూడా ఒకటే. ఇక్కడ నుంచి యాంగిల్స్ అడిగాడు, ఇక్కడ నుంచి మనకి అలాంటివి ఉంటాయా, రొటేషన్ సిమెట్రీ మోర్ దెన్ 1 ఉంటాయా అని అడుగుతాడు. 45 degrees ఇచ్చాడు. సో మనకి ఏదైనా యాంగిల్ ఇస్తే మనం ఏం చేయాలంటే అది ఉందో లేదో తెలియడానికి 360ని ఈ 45తో డివైడ్ చేయాలి. ఏ యాంగిల్ ఇస్తే ఆ యాంగిల్. ఒకవేళ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దానికి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. ఒకవేళ రాలేదనుకోండి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఉండదు అనమాట. 45 8 5 44, 8 4 32, 32 + 4 36. సో 0 అంటే 8 sides ఉన్న రెగ్యులర్ పాలిగాన్ ఉంటుంది. 8 sides ఉన్న రెగ్యులర్ పాలిగాన్ అంటే మనకి ఆక్టాగోనల్. ఏంటి? ఆక్టాగోనల్. సో ఇక్కడ కెన్ వీ హ్యావ్ అన్నాడు కనుక ఎస్ వీ హ్యావ్ rotational symmetry of order more than 1, so that is
ఆక్టాగానల్, ఆక్టాగాన్, రెగ్యులర్ ఆక్టాగాన్. ఏం రాయాలి ఇక్కడ రెగ్యులర్ హెక్సాగోనల్ రాయాలి, అక్కడ రెగ్యులర్ హెక్సాగాన్ రాయాలి, ఇక్కడ రెగ్యులర్ ఆక్టాగాన్, రెగ్యులర్ ఆఫ్ రెగ్యులర్ ఆర్ రెగ్యులర్ ఆక్టాగాన్. సో 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా 8 డాట్స్ కరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్లో మీరు పెట్టుకున్నారంటే, సో మీరు వీటిని జాయిన్ చేసినట్లయితే కరెక్ట్గా మీకు ఆక్టాగాన్ అనేది రెగ్యులర్ ఆక్టాగాన్ అనేది వస్తుంది. సో ఇది దీని యొక్క సెంటర్ ఇది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇలాగ యాంగిల్స్ కనుక డ్రా చేసినట్లయితే, యాంగిల్స్ దీని యొక్క మిడిల్స్, సో ఎగ్జాక్ట్గా ఇది 45 degrees. సో ఇది కూడా 45 degrees. సో 45 90. సో చూసారా ఎగ్జాక్ట్గా 90 degrees. సో ఈ విధంగా మనకి రెగ్యులర్ ఆక్టాగాన్ ద్వారా మనకి మోర్ దాన్ 1 ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఉంటుందన్నమాట. ఈ 45 degrees యాంగిల్ ఉన్న ఫిగర్ అనేది రెగ్యులర్ ఆక్టాగాన్. నెక్స్ట్ 17 degrees. సో ఏం చెప్పాను, 360 degreesని 17తో డివైడ్ చేయాలి. సో 17 2s are 34. సో 2 వస్తుంది, 0 అనేది క్యారీ డౌన్ 20. 17 1s are 17. సో 3 అనేది రిమైండర్గా ఉండిపోతుంది, 0 రాలేదు. అంటే ఏంటి, 17 degreesతో ఉన్న మనకి ఏ ఫిగర్ కూడా ఉండదు అన్నమాట. రొటేషన్ సిమెట్రీ ఉన్న ఏ ఫిగర్ ఉండదు. అంటే దీనికి 360 degrees ఉండదు. ఒకవేళ మీరు 17 degreesతో ఫిగర్ ఏదైనా తీసుకున్నారంటే అది మనకి ఖచ్చితంగా ఏంటి 360 degrees రొటేషన్ సిమెట్రీ ఉంటుంది. కనుక నాట్ పాసిబుల్ విత్ angle of rotation 70 degrees. Angle of rotation 70 degrees. Not possible with angle of rotation 70 degrees of rotational symmetry. Rotational symmetry of order more than 1. Of order more than 1. సో ఇది ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్లోని సిమెట్రీలోని లాస్ట్ ఎక్సైనా 12.3లో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమైంది అనుకున్నాను. సో మీకు కనుక ఈ చాప్టర్ బాగా అర్థమైతే కింద ఎస్ సార్ వీ అండర్స్టాండ్ సార్ సూపర్ సార్ మార్వెలస్ అని టైప్ చేయండి. అదేవిధంగా మీ పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు కింద టైప్ చేయండి. అప్పుడు మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో చూస్తాను. అదేవిధంగా మీకు ఇంకా లాస్ట్ ఒకే ఒక లెసన్ ఉందండి, సో విజువలైజింగ్. సో ఆ విజువలైజింగ్ చాప్టర్ అనేది నేను రేపు స్టార్ట్ చేస్తాను. సో కనుక వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.